తాంబూలాలు ఇప్పుడు మార్చేసుకోమన్నారా ఆంటీ? ఈ నవరాత్రులలో ఏదో ఒక రోజు చూసి లగ్నపత్రిక రాయించమన్నారు. ఖచ్చితంగా విజయదశమి లోపే పూర్తవ్వాలన్నారు. ఎట్టి పరిస్థితులను దాటనివద్దన్నారు. ఎందుకు జరగదమ్మా? ఈ లోపే అయిపోతుంది. రాజీ, ఓ పని చేద్దామండి. నేనోసారి మా స్వామీజీకి కూడా మీ జాతకాలు అవి చూపించి మనం విషయానికి వద్దాం. ఇంకెందుకండి మీరు చూపించడం? మేము ఆల్రెడీ చూపించాం కదా. సామాన్య జాతకం గురించి ఆయనకు కూడా తెలియాలి కదా. ఇంతకు ముందు మనం ఇవ్వలేకపోయాం. ఇప్పుడన్నా ఇస్తే బాగుంటుంది కదా. అక్కర్లేదండి. మాకు కావాలండి. ఇది పెళ్లి, ఆటలు కాదు. అన్ని సవ్యంగా ఉండాల్సిందే, అన్ని వివరంగా తెలియాల్సిందే. హుసే పిచ్చి మొహం. సూర్య జాతకానికి సరిపడేటట్టే నా జాతకం రాయించానే. మీ స్వామీజీ కాదు కదా. ఆ బ్రహ్మదేవుడు చూసినా బ్రహ్మాండంగా ఉందనే చెప్తాడు. సామాన్య, అప్పటి వరకు కామ్గా ఉండు. కొత్త సీన్లు క్రియేట్ చేయకిక్కడ. చెల్లి తానెందుకు చేస్తుందిలే? చెయ్యకూడదని చెప్తున్నానక్క. అంతా నిజాయితీగా జరిగితే చెయ్యాల్సిన అవసరం నాకేంటాంటీ? అంటే మా దగ్గర నిజాయితీ లేదనా? నేనా మాట అనలేదు కదా ఆంటీ. అర్థం అదే అవుతుంది కదా. నాకు తెలీదు. నీకు అన్నీ తెలుసు. అలా అని మీరు అనుకుంటే నేనేం చేయలేను. ఆగండి. సామాన్య, అన్నీ నువ్వు అనుకున్నట్టే అనుకున్న సమయానికే జరుగుతాయి. అనుకున్న సమయానికే జరుగుతాయి. అనుకున్న సమయానికే జరుగుతాయి. ఇంకీ విషయం గురించి నువ్వు మాట్లాడద్దు. గ్రాండ్మా, గ్రాండ్మా, ఇంతకు ముందు నేను హాస్పిటల్లో పెట్టిన కండిషన్స్ కి మీరు ఓకే అన్నా కూడా ఈ ఇంట్లో నా స్థానం సమంత తర్వాతే అన్నట్టుగా ఉంది. కానీ ఈసారి అలా జరగకూడదు. అలా జరగడానికి వీల్లేదు. సూర్యకి నాకు జరిగే పెళ్లి లగ్న పత్రిక వేడుక విజయదశమి రోజునే జరిగి తీరాలి. జరిగి తీరాలి. జరిగి తీరాలి. ఒకవేళ అలా జరగలేదు అంటే ఈ ఇంట్లో మీ అందరి కళ్ళెదురుగా ఏ అమ్మవారి ముందైతే నవరాత్రుల వేడుకలు జరుగుతున్నాయో అదే అమ్మవారి ముందు నేను ఆత్మాహుతి చేసుకుంటాను. నేను ఆత్మాహుతి చేసుకుంటాను. నేను ఆత్మాహుతి చేసుకుంటాను. నేను ఆత్మాహుతి చేసుకుంటాను. అంతేకాదు, నేను చనిపోయే ముందు దీనికి కారణమైన మీ వజ్రపాటి కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ పేరు పేరున నాకు చేసిన అన్యాయాన్ని లెటర్లో రాసి పోలీసులకి ఇచ్చి నేను ఆత్మాహుతి చేసుకుంటాను. ఈ సామాన్య చెప్పిందే చేస్తుంది. సూర్య కోసం నేను ఎంతకు తెగించడానికైనా సిద్ధం.
శామ్, భయపడకు శామ్. మనకు వ్యతిరేకంగా ఏది జరగదు. ధైర్యంగా ఉండు. నేనేం భయపడ్డం లేదు, ధైర్యంగానే ఉన్నాను. నువ్వేమీ నన్ను ఓదార్చక్కర్లేదు. నువ్వు వెళ్ళు. నువ్వు బాధపడలేదని చెప్పినంత మాత్రాన అది నిజం అయిపోదు. కూల్గా ఉండు శామ్, అంత పాజిటివ్గా జరుగుతుంది. ప్లీజ్ ఇంకేం మాట్లాడకు. నన్ను ఒంటరిగా వదిలే. శామ్, ప్లీజ్ ప్లీజ్ వెళ్ళు. శామ్, నేను చెప్పేది నా ప్రాణం నువ్వేరా, ఊహకు రూపంగా వచ్చావు, గుండెల దీపంగా వెలుగిచ్చావు, నా గడియారే కన్నులకు ఆనందం తెచ్చావు. ఈ నువ్వేగా, నా ప్రాణం నువ్వేగా, ఆసే నువ్వా, శ్వాసే నువ్వా, అన్నీ నువ్వేగా, నా ప్రాణం నువ్వేగా. నేనే బతికే ఈ ఊహాలోకంలో నీవు నేనేనా ఉన్నది, ప్రేమే మనకున్న పెన్నిది, నిన్నటి చిరునవ్వు నాటకం, నేటి సుఖమంతా ఊటతో, ఈ కళ్ళలాంటి వెళ్ళకపోతే నన్ను విరిగి వెళితే బతికున్న శవమవుతా. అన్నీ నువ్వేగా, నా ప్రాణం నువ్వేగా, నీడే నువ్వా, జాడే నువ్వా, అన్నీ నువ్వేగా, నా ప్రాణం నువ్వేగా, నీడే నువ్వా, జాడే నువ్వా, అన్నీ నువ్వేగా, నా ప్రాణం నువ్వేగా. శోకంలోనే పోవాలిరే, లోకం ఇక నీది కావాలిరే, నీ ఊపిరిగా ఊపిరిగా నీ బతికే ఉంటాలే. అన్నీ నువ్వేగా, నా ప్రాణం నువ్వేగా.
ఇక్కడున్నాడేంటి? రాత్రంతా ఇక్కడే పడుకున్నాడా? అమ్మో, పూజకి టైం అవుతుంది. వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వాలి. ఇప్పుడు దీపం దగ్గర నుంచి వెళ్తే ఎవరైనా ఏమైనా చేస్తే? దీపం గురించి టెన్షన్ పడకు శ్యామ్. కలవరిస్తున్నావా సూర్య? గుడ్ మార్నింగ్. దీపం గురించి నేను చూసుకుంటానని చెప్తున్నాను కదా, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి పూజ చేసుకో. సూర్య, ఇంకా ఇక్కడే ఉంటావేంటి? వెళ్తాను. మరి రాత్రంతా నువ్వు ఇక్కడే ఇలాగే కూర్చొని నిద్రపోతున్నావా? చెప్పొచ్చు కదా. నువ్వు వెళ్ళొచ్చు కదా. చెప్తే ఏమవుతుంది? వెంటనే వెళ్ళకపోతే పూజకు ఆలస్యం అవుతుంది. అది కాదు సూర్య, నా కోసం నాతో పాటు నువ్వు రాత్రంతా సూర్య, ఆన్సర్ చేయకుండా అలా కూర్చుంటావేంటి? ఏం క్వశ్చన్ వేసావో నేను ఆన్సర్ చేయాలి. వాట్ ఇస్ దిస్? అఖండ దీపం. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ అబౌట్ దట్. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని అడుగుతున్నా. ఏంటి కేర్లెస్నెస్? ఏం కావాలి నీకు? ఎర్లీ మార్నింగ్ ఈ గోల్ ఏంటి? అది కాదు సూర్య, నువ్వు రాత్రంతా ఇక్కడే పడుకున్నావా? అవును. వై? దీపం కొండెక్కకూడదు కదా. వాట్? నీకు చెప్పినా అర్థం కాదు. ఆ సమంత కోసం నువ్వు ఇలా నైట్ అంతా స్లీప్ లేకుండా ఉండటం నాకు నచ్చలేదు సూర్య. నాకు నచ్చితే చేయటం నాకు అలవాటు. అంటే శ్యామ్ చేస్తున్న ఈ దేవి నవరాత్రుల పూజలు అయ్యే వరకు నేను ఇలాగే చేస్తా. సూర్య, 9 days నిద్ర లేకపోతే నీ హెల్త్ ఏం కావాలి? యు డోంట్ బాదర్ అబౌట్ మీ, ఓకే? యు ఆర్ ఇన్సల్టింగ్ మీ సూర్య. ఓకే, కమ్ విత్ మీ.
శ్యామ్ ఫ్రెష్ అయి వచ్చేదాకా నేను ఇక్కడే ఉండాలి. ఉంటా. సూర్య, డోంట్ ఇరిటేట్ మీ. సామాన్య, ఏంటిది? పొద్దున్నే ఎరుపులేంటి? ఆంటీ, ఆ సమంత కోసం సూర్య నిద్రపోకుండా తన హెల్త్ ని స్పాయిల్ చేసుకుంటున్నాడు. అబ్బో అబ్బో అబ్బో, కట్టుకోబోయేవాడి గురించి ఎంత శ్రద్ధ, ఎంత ప్రేమ, ఎంత అది ఇది చెల్లి. నిజంగా సూర్య చాలా అదృష్టవంతుడు. అక్కో, కాస్త ఆపుతావా? ఆంటీ, రాజీ ఆంటీ చెప్పిన దాంట్లో తప్పే ఉంది. నిజమే కదా అన్నారు. సూర్య గురించి నాకంటే కేర్ తీసుకునేదెవరు? సూర్యకి నాకంటే మంచి అమ్మాయి దొరుకుతుందా? నా గురించి నేను కేర్ తీసుకోగలను. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. గో. సామాన్య, అమ్మా సామాన్య. మామ్, నువ్వు నాకు దూరంగా ఉన్నా నీకిష్టమైన ఈ తులసి మామ్ని నువ్వుగా భావిస్తున్నాను. మన వాళ్ళ మధ్యనే ఉన్నా నువ్వు లేని లోటు నన్ను బాధ పెడుతూనే ఉంది. ప్రతి క్షణం సమస్యలతో పోరాటం చేస్తూనే ఉన్నాను. నువ్వు నా దగ్గర లేకపోయినా నీ బ్లెస్సింగ్స్ నాకు ఉండడం వల్లే కాలానికి ఎదురు తిరిగి బ్రతుకుతున్నాను. అవును మామ్, నీ బ్లెస్సింగ్స్ లేకపోతే నేనేమైపోయేదాన్నో. ఇది సెంటిమెంట్ స్టార్ట్ చేసింది. లాస్ట్ ఇయర్ కూడా నాకేం తెలియకపోయినా నవరాత్రి పండగ గురించి చెప్పి నన్ను ముందుకి నడిపించావు. మళ్ళీ ఇప్పుడు అదే నవరాత్రి పండక్కి నాకు ఇంకో సమస్య వచ్చింది. ఇప్పుడు నాకు దారి చూపించాల్సింది నువ్వే. ఏ ఆటంకం కలగకుండా అమ్మవారి పూజ విజయవంతంగా నా చేత చేయించాల్సింది నువ్వే. ఏంటి, ఈ చెట్టు నీ చేత పూజ చేయిస్తుందా? నిన్నే నమ్ముకున్నాను మామ్, నన్ను గెలిపించు మామ్. సూర్యాని నన్ను ఒక్కటిచ్చే, నువ్వు చేస్తావు. నన్ను ఓడిపోనియవు. ఐ నో. ఐ లవ్ యూ తులసి మామ్, ఐ లవ్ యూ. దీన్నందరూ క్లెవర్ అంటారు గాని నా దృష్టిలో ఇదో పెద్ద పిచ్చిది. మ్యాడ్. ప్లాంట్ ని పట్టుకుని ఎవరన్నా మదర్ అంటారా? ఇది అంటుంది, అందుకే ఇది పిచ్చిది.
ఓడిపోదట, ఓడిపోదు. నేను గెలవనిస్తే కదా.